ఏమన్నాడండి? పూర్వకాలము నుండి నేను నీ కాడిని వెనగొట్టి నీ బంధకములు తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పి ఉన్నాను. ఎత్తిన ప్రతి కొండ మీద వచ్చినను ప్రతి చెట్టు కింద వేశ్యవలే క్రీడించున్నాను అంటున్నాడు. నువ్వు వేశ్యవలే క్రీడించున్నాను కాదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క సందర్భాల్లో దేవుడైన యెహోవా చెప్పినటువంటి మాట ఏంటంటే చాలా శ్రద్ధగా ఉండి ఆయన మాటల్ని మనం ఏం చేయాలంట? గ్రహించాలి. గ్రహించకుండా మనం ఎలా పడితే అలా ఉంటే ఏమీ కూడా ఇక్కడ మనకి లాభం కలగదని చెబుతున్నారు. చూడండి, ఇక్కడ ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 30వ వచనము 12వ వచనము. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపము విస్తరింపగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషం బట్టి నీకు నేను కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరుచున్నాను. కాగా నీ పక్షము న్యాజ్యమాడేవాడు ఎవడును లేడు అని మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క సందర్భాల్లో ఏమని మాట్లాడుతుందంటే నీ పాపములు విస్తరించగా శత్రువు కొట్టినట్టుగా ఏమన్నాడండి? ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క సందర్భాల్లో దేవుడైన యెహోవా మనకి ఏం చెబుతున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. అందుకని ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే నీ పాపములు విస్తారముగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష విధిస్తున్నానని చెప్పి మాట్లాడుతుంది. కఠిన శిక్ష అంటే ఏంటండి? దేవుని సన్నిధిలో మనం ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఆ ఉన్నతమైన స్థితిలో ఉండకోకుండా ఏది పడితే అది చేస్తే, ఎలా పడితే అలా పోతుంటే మనకి ఏమాత్రం కూడా లాభం ఉండదని చెబుతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క సందర్భాల్లో దేవుడైన యెహోవా మనకి చెప్పే మాట ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఎంతో నమ్మకం కలిగి జీవించాలి. నమ్మకం కలిగి జీవించకపోతే ఏమాత్రం కూడా మనకి మేలు ఉండదని చెబుతున్నారు. ఆ మేలు కలగకపోవటానికి గల కారణం ఏంటంటే నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయకపోవటమే. ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క సందర్భాల్లో దేవుడైన యెహోవా చెప్పే మాట ఏంటంటే నువ్వు నా సన్నిధికి వచ్చి నన్ను అడిగితే నీకు ఏది కూడా నేను కాదన్ను, నీకు ఏది కూడా నేను లేదనకుండా ఇస్తానని చెబుతున్నాడు. అందుకనే అది మనం అడక్కోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో మనకి ఏమాత్రం కూడా మేలు కలగదని చెబుతున్నారు. ఆ మేలు కలగాలంటే మనం ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకోకుండా ఎలా పడితే అలా చేస్తే ఏమాత్రం కూడా మనకి మేలు ఉండదని చెబుతున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే నీ పక్షము వ్యాజ్యమాడేవాడు ఎవడు కూడా లేడు, నీ గాయములకు శిక్ష చేయదగిన మందు లేదని మాట్లాడుతుంది. ఎందుకంటే మనము ఎప్పుడైనా కానీ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండుకోకుండా మనం ఎలా పడితే అలా చేస్తే ఏది పడితే చేస్తూ ఉంటే మనకి ఏమాత్రం కూడా మేలు కలగదు అంటున్నాడు. అందుకని ఇక్కడ మనము ఏమని చెబుతున్నాడంటే మనకు బాధ వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రభువా నాకు ఈ యొక్క సమస్య ఎందుకు వచ్చింది ప్రభువా, నాకు ఈ యొక్క ఇబ్బంది ఎందుకు వచ్చింది ప్రభువా, నాకు ఉన్నటువంటి ఈ యొక్క లోపాన్ని నువ్వు తీసివేయవు ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని అడుగుతామో అడిగినప్పుడు మనకు ఆయన మంచి మేలిస్తానని చెబుతున్నాడు. మంచి యొక్క నడవడిక ఇస్తానని చెబుతున్నాడు. ఆ నడవడికలో మనం ఏం చేస్తామంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క సందర్భాల్లో దేవుని ఏమంటున్నాడు? నీ స్నేహితులందరూ నిన్ను మరిచిన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీవు గాయము చేత నీవు అరసిదివేమి, నీకు కలిగిన నొప్పి విచారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషుని బట్టి నిన్ను ఇలాగూ చేసి ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రతి ఒక్క సందర్భాల్లో ఏం మాట్లాడుతుందంటే, నీ దోషాలు బట్టి నేను ఇలా చేస్తున్నాను, కానీ ఏమాత్రం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి ప్రతి ఒక్క విషయంలో దేవుని సన్నిధిలో ఉంటే మనకేమీ కూడా ఏమీ జరగదని చెబుతూ ఉన్నారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ దోషాన్ని బట్టే కానీ నేను ఏమాత్రం కూడా నీకు ఏమాత్రం కూడా శిక్ష విధించనని చెబుతున్నాను ప్రభువారు. ఆయన దోషాన్ని వచ్చినప్పుడు, మన దోషం చేసి వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ప్రభువా, నాకున్నటువంటి ఈ స్థితి పోవాలంటే నేనేం చేయాలి ప్రభువా? నాకున్నటువంటి ఈ యొక్క ఉపద్రవం పోవాలంటే నేనేం చేయాలి ప్రభువా? నాకు ఈ యొక్క బాధ పోవాలంటే నేనేం చేయాలి ప్రభువా అని నీవు ఎప్పుడైనా కానీ దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని దగ్గర విచారణ చేస్తే నీకు ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఇస్తానని చెబుతున్నాడు. అంతేగాని మనం ఎట్లా పడితే అట్లా ఉంటే దేవుని సన్నిధిలో మనకి ఏమాత్రం కూడా మేలు జరగదని చెప్తున్నారు. ఆ మేలు జరగాలంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీకు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో గొప్ప మేలు ఉండదని చెబుతున్నారు. ఆ మేలు కలగబోవటానికి గల కారణం ఏంటంటే, ప్రభువారు ఏమంటున్నారండి? మేలు కలగబోవటానికి నిన్ను మింగు వారందరూ మింగు వేయబడునని, నిన్ను బాధించు వారందరూ ఎవడును తప్పకుండా చెరలోనికి పోదురు, నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను పరిహరించి వారందరూ అప్పగించేదరని మాట్లాడుతున్నాడు. నీకు ఎప్పుడైనా కానీ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి నువ్వు ఆయనతో కూర్చొని మాట్లాడితే, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనకి మనం అనుకూలంగా ఉండి ప్రార్థన చేస్తేనే కానీ మనకి ఏమాత్రం కూడా మేలు ఉన్నదని చెబుతున్నారు. ఆ మేలు కలగకపోవటానికి గల కారణం ఏంటంటే ప్రార్థన చేయకపోవటమే కారణం అని చెబుతున్నారు. చూడండి, ఇక్కడ అదే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 13. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను ఆశ్రయించు వారందరూ సిగ్గునందుదురు, నా ఎడ ద్రోహము చేయువారు యెహోవాకు జీవజలము ఓటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడి వారుగా ఉందురు. యెహోవా స్వస్థపరచుము, నేను స్వస్థతనందును, నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును, స్తోత్రించుటకు నీవే కారణ భూచుడు అని మాట్లాడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకపోతే ఏంటంటే ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలునకు శ్రమయు, ఇశ్రాయేలునకు శ్రమ ఆశ్రయమ, యెహోవాను విసర్జించే వారందరూ ఏమంటున్నాడండి? సిగ్గునందుదురు అంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క సందర్భాల్లో దేవుడైన చెప్పినటువంటి మాటని విని నడుచుకున్నట్లయితే మనకేం జరిగిద్దంట? మేలు కలిగిద్దంట. ఆ మేలు కలగబోటానికి గల కారణం ఏంటంటే మనం దేవుని మీద విసర్జించడమే. విసర్జించకుండా దేవుని సన్నిధిలో చక్కగా కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా ఆయన మాట వింటే ఆయన మనకి ఎంతో మేలిస్తానని చెబుతున్నారు. ఆ మేలు కలగబోటానికి గల కారణం ఏంటంటే నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని చెప్పినటువంటి మాటను వినుకోకుండా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన చెప్పినటువంటి మాటను వినుకోకుండా ఎలా పడితే అలా చేస్తే ఏమాత్రం కూడా నీకు లాభం ఉండదని చెబుతున్నారు. ఆ లాభం ఉండాలంటే ముందు ఏం చేయాలంటే మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన ప్రతి క్షణము కూడా దేవుడు నీకు నాకు గొప్ప మేలిస్తుందని చెప్తున్నాను. ఆ మేలు కలగబోటానికి గల కారణం ఏంటంటే
ఆ మేలు కలగకపోవటం కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయకపోవటమే మనకి ప్రాముఖ్యమైన పాపం అని చెబుతున్నాడు. కనుక ప్రార్థన చేసి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మిక ఉంచి నడిస్తే ఎలాంటి బాధ ఉన్నా కానీ, ఎలాంటి నష్టం ఉన్నా కానీ, ఎలాంటి కష్టం ఉన్నా కానీ దేవుడు తీసేస్తానని చెబుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క సందర్భాల్లో దేవుని చెప్పే మాట ఏంటంటే మనము దేవుని మాటని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినుకోకుండా మనం ఎలా పడితే అలా తిరిగి ఏది పడితే వచ్చేసి దేవుని సన్నిధిలో మనకేమీ కూడా మేలు ఉండదని ప్రభువారు చెబుతున్నారు. కనుక దేవుడు చెప్పినటువంటి మాటను మనం శ్రద్ధగా విని నడుచుకున్నట్లయితే దేవుడు నీకు నాకు గొప్ప మేలేస్తని చెబుతున్నాడు. కొద్ది మాటలు ప్రవీణకుల్లో దీవించిన గాక. పాట పాడుకుందాం. ఒక పాట పాడుకుందాం. అందరు నిలబడితే